అది ఇశ్రాయేలు పిల్లకి ఏం చెప్పిండు? మీరు యెహోవాను హత్తుకొని ఉండాలా, కుడికి ఎడమకి తొలగిపోవద్దు, మిగిలిన వారితో సహవాసము చేయొద్దు. నీ పక్కన ఉన్నవాడు కూడా దేవుని బిడ్డో కాదో గుర్తుపట్టు. 100 రూపాయలు దొరికింది నాకు, వెళ్ళి చెప్పండి. మీ పక్కన ఉన్నవారు కూడా ఏమంటుండు? మిగిలిన వారు అంటుండు. ఏమంటుండు? మిగిలిన వారు. బతికున్నోడు మనకు కనపడతా, సచిన మనకు కనపడతారా కదా? అందుకనే మిగిలిన వాడే మనకు కనపడుతున్నాడు. ఆ మిగిలిన వాడే దుష్టుడు. వాడు ఎప్పుడు కూడా వాడు మన చుట్టూ తిరుగుతుంటాడు. ఎందుకు? మన ఏ సాంప్రదాయాలు దిప్పుదామా, ఏ ఆచరణలో పడేద్దామా, ఎక్కడికి తిప్పుదామా, ఎప్పుడు దేవుడితోటి ఆ సహవాసమని చైన్ తెంపి పడితే ఏమైపోద్ది?